హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో మనం హౌ టు ఫైండ్ స్క్వేర్స్ ఫ్రమ్ 1 to 100, 1 నుండి 100 వరకు ఉన్నటువంటి వర్గ సంఖ్యలను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేటువంటి దాని గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ముందుగా మనం ఇచ్చినటువంటి వర్గ సంఖ్య అనేటువంటిది 1 నుంచి కనీసం 10 వరకు మీకు తెలిసి ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే 1 స్క్వేర్ అంటే 1 అని, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, నెక్స్ట్ 10 స్క్వేర్ 100. అట్లీస్ట్ మనకు ఒక 10 స్క్వేర్స్ వరకు అని తెలిస్తే మనం అప్ టు 1000 వరకు కూడా చేయొచ్చు. అయితే ఈ వీడియోలో మనం 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి వర్గ సంఖ్యల గురించి నేర్చుకుందాం. సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో హౌ టు ఫైండ్ లేదా హౌ టు క్యాల్కులేట్ స్క్వేర్స్ ఫ్రమ్ 1 to 1000 అనేటువంటి దాని గురించి కూడా నేర్చుకుందాం. ఓకేనా? సో మనం ఒకసారి ఒక చిన్న ట్రిక్ తోటి విత్ ఇన్ సెకండ్స్ లోపల ఆన్సర్లు చేయొచ్చు. ఆ ట్రిక్ ఏంటిదో ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ గేస్, ఆ ట్రిక్ ఏం లేదండి, సింపుల్ థింగ్. మనము a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా రాసి a స్క్వేరు ప్లస్ బి స్క్వేరు ప్లస్ 2ab అంతే. ఓకేనా? మరొకసారి చూడండి, మనము ఇచ్చినటువంటి ఒక వర్గ సంఖ్యను ఇన్బిల్ట్గా a ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములాలోకి మనం కన్వర్సేషన్ చేస్తాం. ఓకేనా? సో అలా చెప్తే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బందిగా అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? రైట్. సో ముందుగా మనం యూనిట్ ప్లేస్లో ఉన్న 2 ఉంది కదా. సో 2 స్క్వేర్ అంటే ఎంత? ఇగో 0.4. 2 స్క్వేర్ అంటే ఎంత? 0.4. నెక్స్ట్ తర్వాత 10th ప్లేస్లో ఉండేటువంటి వాల్యూ 3 స్క్వేర్ అంటే ఎంత? 0.9. ఎందుకు 0.409 తీసుకున్నామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఖచ్చితంగా 32 స్క్వేర్ అనేటువంటిది 4 డిజిట్ యొక్క వాల్యూని కలిగి ఉంటుంది. అంటే ఖచ్చితంగా 4 డిజిట్స్ రావాలి. అందుకోసంగాను మనకు సింగిల్ డిజిట్ వచ్చినా సరే దాన్ని డబుల్ డిజిట్లోకి కన్వర్సేషన్ చేశాము. అందులో సింగిల్ డిజిట్లో ఏమున్నా దాన్ని డబుల్ డిజిట్లోకి కన్వర్సేషన్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ 0 యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఈ ఇచ్చినటువంటి మొత్తం నెంబర్లను మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా? అంటే 3 2 6, 6 2 12. ఆ 6 2 12 ఏ విధంగా యూనిట్ ప్లేస్లో వాల్యూస్ను పక్కన పెట్టి దాని తర్వాత ఉండేటువంటి నెంబర్ తోటి మనం యాడ్ చేసుకుంటూ రావాలి. రైట్. సో చేస్తే 4కి 4, నెక్స్ట్ 2కి 2, నెక్స్ట్ 9 + 1 ఎంత అంటే 10. సో మొత్తానికి 1024 అనేటువంటిది ఆన్సర్. ఓకేనా? సో మరొకసారి చూడండి, దీంట్లో ఏం చేసామంటే మీ అందరికి తెలుసు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేరు ప్లస్ బి స్క్వేరు ప్లస్ 2ab. ఓకేనా? ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇక్కడ రాసాము. ఓకేనా? సో ఈ ఫార్ములా బేస్డ్ తోటి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాల్కులేషన్ చేస్తే మనకు ఆన్సర్ 1024 వచ్చింది. సెకండ్ క్వశ్చన్ సిమిలర్గా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనం ఏమన్నాం? 8 స్క్వేర్ అంటే ఎంత? 64. నెక్స్ట్ 9 స్క్వేర్ అంటే ఎంత? 81. నెక్స్ట్ ఈ మొత్తం వాల్యూస్ అనేటువంటిది మల్టిప్లై చేయాలి. సో అంటే 9 × 8 72, 72 × 2 144. మరి 144 ఏ విధంగా రాసుకోవాలి? ఇక 1 4 4. ఓకేనా? ఒక వాల్యూను పక్కన పెట్టాలి అన్నాం కదా. రైట్. సో 4కి 4, 4 + 4 6 + 4 ఎంత? 10. నెక్స్ట్ ఇక్కడ 6, నెక్స్ట్ 9604 అనేటువంటిది ఆన్సర్. 9604 అనేటువంటిది ఆన్సర్. సో సిమిలర్గా థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, 6 స్క్వేర్ అంటే ఎంత? 36. నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే ఎంత? 49. రైట్. సో 7 × 6 7 × 6 42, 42 × 2 84. ఓకేనా? సో 84 అనేటువంటిది ఇక్కడ సబ్సిడీ అయ్యండి. సో చేస్తే మనకి 6కి 6, నెక్స్ట్ 3 + 4 7, 9 + 8 17, నెక్స్ట్ 5776 అనేటువంటిది ఆన్సర్. 5776. సింపుల్. లాస్ట్ డిజిట్ని స్క్వేర్ చేయండి, ఫస్ట్ డిజిట్ని స్క్వేర్ చేయండి, ఆ ఇచ్చినటువంటి మొత్తం నెంబర్స్ను ప్రోడక్ట్ చేయండి. ఓకేనా? సో మీకు ఆటోమేటిక్గా ఆన్సర్లు వచ్చేస్తాయి. సో ఫోర్త్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 5 స్క్వేర్ అంటే 25. 8 స్క్వేర్ అంటే ఎంత? 64. నెక్స్ట్ 8 × 5 40, 40 × 2 80. ఓకేనా? 80. సో మొత్తం చేస్తే 5కి 5, 2కి 2, నెక్స్ట్ 8 + 4 12, 1 అంటే 7225. 7225. సి 8కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో 5 స్క్వేర్ అంటే 25,
నెక్స్ట్ 8 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది 9. 8 9 ఎంత 72. సో దీనికి చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి, అది వేరే విషయం. ఓకేనా. సో మనం ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు నెంబర్ సిస్టంలో డిఫరెంట్ వేస్ తోటి మనం ఆన్సర్లు చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ట్రిక్ తోటి ఆన్సర్లు చేస్తే 7225 వచ్చింది. ఇంకొక ట్రిక్ తోటి చేస్తే మనకు ఇంకా ఇంతకంటే అడ్వాన్స్డ్ ట్రిక్ అది. సో అది డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు 7225 అని. ఓకేనా, రైట్. సో ఇక్కడ 49 గురించి డిస్కస్ చేద్దాం చూడండి. సో 49 అంటే 9 స్క్వేర్ అంటే ఎంత 81. నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే 16. రైట్. సో ఇప్పుడు మనం ఈ ఇచ్చినటువంటి వాల్యూ 9 ఇంటూ 4 జా 36, 36 ఇంటూ 2 జా 72. సో 1కి 1, 8 + 2 ఎంత అంటే 10. నెక్స్ట్ 8 + 6 ఎంత అంటే 14. 2401. ఓకేనా. సో సిమిలర్గా మీరు 94 స్క్వేర్ని కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ను తెలియజేయండి. మీరు అప్ టు 100 వరకు విత్ ఇన్ సెకండ్స్ లోపల ఆన్సర్లు చేస్తారు. మీకు తెలియాల్సింది కేవలం 1 నుంచి 10 వరకు ఉండేటువంటి స్క్వేర్స్ తెలియాలి. సో మీ అందరికి తెలుసని అనుకుంటున్నా. సో 1 నుండి 10 వరకు మీకు స్క్వేర్లు తెలిస్తే వీటిని చేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఈ ట్రిక్ ఒకటి నేర్చుకుంటే రేపు మీకు ఎగ్జామినేషన్స్లలో ఏదైనా ఒక టాపిక్ ఇచ్చినప్పుడు ఐదర్ సింప్లిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఆప్టిట్యూడ్లో ఏదైనా టాపిక్ కావచ్చు, ఈవెన్ ప్యూర్ మ్యాథ్స్లో కూడా మనకు ఏరియాస్ అనేటువంటి టాపిక్లో కూడా స్క్వేర్స్ రావచ్చు, అటువంటి అవకాశం ఉంది. ఓకేనా. సో ఇది మనకు ఖచ్చితంగా స్క్వేర్స్ అనేటువంటిది తెలిసి ఉండాలి. అట్లీస్ట్ మీకు ఒక 30 స్క్వేర్స్ అన్నా కూడా మీరు గుర్తుపెట్టుకుని ఉంటే ఫర్దర్గా వచ్చేటువంటి ఏ ఎగ్జామినేషన్స్లోనైనా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో ముందుగా అయితే మీరు 94 స్క్వేర్స్ని క్యాల్కులేషన్ చేసి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో దాంతోపాటు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ సో మచ్.